ల్యాండ్ డిస్ప్యూట్ అనేది నిన్నటిది మొన్నటిది కాదు. ఇది 2003 నుంచి జరుగుతా ఉంది. 2003 నుంచి 8-9 జడ్జిమెంట్లు ఉన్నాయి నా దగ్గర. 2003 నుంచి 2024 వరకు జరిగిన జడ్జిమెంట్లు. ఈ ల్యాండ్ వచ్చి ప్యూర్లీ ఫ్యామిలీ ప్రాపర్టీ. అంటే నేను శ్రీమన్నారాయణ అనే నేను, రాంభూపాల్ రెడ్డి అనే అతను, ప్రసన్న కుమార్ రెడ్డి అనే మేము ముగ్గురు అన్నదమ్ములు. ఇది ఎట్టి పరిస్థితుల్లో డెవలప్ కాకూడదని 25 సంవత్సరాలుగా నన్ను ఇబ్బంది పెడతానే ఉన్నారు. 25 సంవత్సరాలుగా కూడా నేను జాయింట్ కలెక్టర్ ఆర్డర్స్ కానీ, రెవెన్యూలో ఉండే 3 కోర్టులు, ఆర్డీఓ, సబ్ కలెక్టర్, ఎంఆర్ఓలు 9 మంది జడ్జిమెంట్లు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ కోర్టులో 2 జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇవన్నీ వితౌట్ పవర్, పొలిటీషియన్ పవర్ లేకుండా నేను సంపాదించిన ఆస్తి ఇది. దీన్ని ఎటువంటి పరిస్థితులను ఆపాలనే ప్రయత్నంలో ఆర్ఎన్ఏ శివకుమార్ ను పెట్టుకొని లాస్ట్ నవంబర్ నుంచి డిస్మాంటింగ్ చేయన్నారు. మేము కట్టిన రూమ్ ని రాత్రి పూట వచ్చి కొట్టినారు. నా దగ్గర వీడియో ఉంది. సీసీ కెమెరా పెట్టినారు, కొట్టినప్పుడు మేము ఫోన్ చేసినాం. అది మాది కాదంటే ఆ వచ్చిన పిల్లకాయలని మేము ట్రేస్ అవుట్ చేసినాం. ట్రేస్ అవుట్ అడిగితే మాకు శివ చెప్పినాడు అన్నాడు. శివ గారు చెప్పేది ఏంటంటే, శివ మీద నేను చెప్పేంత టోన్ కాకపోయినా ఇంటెలిజెన్స్ ఉంది తిరుపతిలో. ఇంటెలిజెన్స్ లో భూ వివాదాల్లో శివకుమార్ ఎన్నిట్లో ఏలిపెట్టినాడు అనే విషయం అడిగితే వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంటుంది. ఇతను వచ్చి చేసినాడు. మేము సబ్ డివిజన్ చేసినాం, కన్వర్షన్ మీ దగ్గర ఉండ ఇచ్చున్నాను. కన్వర్షన్ కి 55 లక్షలు కట్టినాను 2021 లో. ఈ రోజు మళ్ళా రోడ్డు 1/2 ఏకర్ ఇచ్చినాను. 12 నుంచి 13 కోట్ల రూపాయల ఆస్తి నేను వదులుకున్నాను రోడ్డుకి, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళ కోసం. నాకు వచ్చింది అంత 5.5. ఎవడైనా 12 కోట్ల ఆస్తి వదిలి 5 కోట్లు తీసుకుంటాడా? దానికి టీడీఆర్ బాండ్ ఇది యాజ్ పర్ రికార్డు. మున్సిపల్ కార్పొరేషన్ లో నా ల్యాండ్ జియో ట్యాగ్ అయింది, ఎంఆర్ ఆఫీస్ లో జియో ట్యాగ్ అయింది, అన్ని గవర్నమెంట్ అథారిటీలో జియో ట్యాగ్ అయ్యి ఇది పలానా వాళ్ళ ప్రాపర్టీ అని ఉంది. 600 అంకణాలు 3 లక్షల రూపాయలు అంటే 6×18 కోట్లు. సరే ఇంకా తక్కువ వేస్తే కూడా 12 కోట్లు. 12 కోట్లకి నాకు 5 కోట్ల ఆవిడ వచ్చి ఇచ్చినారు. నా గట్ట న్యాయం జరిగినట్టు ఇది. నా 6 ఎకరాలు నాకు ఇస్తే నేను అమ్ముకుంటాను కదా. ఇది ఇచ్చింది కూడా ఇప్పుడు కాదు, 2020లో ఇచ్చినారు. ఇప్పుడు దీంట్లో ప్రథమ పాత్ర శివకుమారు, ఆర్ఎన్ఏ శివకుమారు. నిన్న మొన్న ఏఈ రజని వచ్చి కరెంట్ తీసుకుంటే ఆల్రెడీ ఒక మీటర్ ఉంది, ఇప్పుడు ఇంకో మీటర్ తీసుకుని 3 బేస్ మీటర్ మేము నా కొడుకు పేరుతో రిజిస్టర్ చేసి 230 ఎకరాల అప్రూవల్ తీసుకుని చట్టపరంగా విఎల్టీ కట్టి 1,20,00,000 కట్టినాం. నాట్ 1 or 2 రూపీస్. అన్ని చట్టపరంగా చేస్తా అంటే ఒక వీధి రౌడీ లాగా అతను రజనీ అని ఏఈ వస్తే ఆ కరెంట్ మీటర్ తీయాలంటే నిన్న రాత్రి 10:40 గంటలకి 20 మందితో, నా దగ్గర వీడియో ఉంది, ఫొటోస్ కూడా ఉంది, ఒక ఏఈ వచ్చి 20 మంది రౌడీలు తోడుకొని వచ్చి ఆ మీటర్ పెరకాలని ప్రయత్నించినాడు.